ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మనీ మేనిఫెస్టేషన్ ద్వారా డబ్బుని ఎలా మల్టిప్లై చేసి సంపాదించుకోవచ్చు అంటారు అసలు? అంటే చిన్న బేసిక్ మనం ఏవైతే రెగ్యులర్ నీడ్స్లో మనం పార్ట్గా అనుకొని వెళ్ళిపోతూ ఉంటామో, అంటే నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటామో, వాటిని కూడా బేస్ చేసుకొని మన మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్ చేసుకొని డబ్బు ఎలా సంపాదిస్తుంది? పెద్ద క్వశ్చనే. మనం డబ్బు గురించి, డబ్బు మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్ గురించి చాలా టెక్నిక్లు మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ద్వారా, మనకు తెలిసిన ఆట ద్వారా మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు, మనీని మేనిఫెస్ట్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనీని ఎలా మల్టిప్లై చేయొచ్చు కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఈయన ఇప్పుడు చాలా సెన్సేషనల్గా ఉన్నారు, గుకేష్ దొమ్మరాజు. అతి చిన్న వయసులోనే యంగెస్ట్ ఛాంపియన్గా, చెస్ ఛాంపియన్గా నిలిచారు. ఆయన ఆల్మోస్ట్ ఒక 10-11 కోట్లు ఛాంపియన్ అయిన తర్వాత సంపాదించుకున్నారు. అయితే మనం కూడా చెస్ని అర్థం చేసుకొని మనం కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆడి కాదు, అర్థం చేసుకొని. సో దీనికి ఒక స్టోరీ ఏంటంటే, బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి కొత్తవి కావాల్సి వస్తూ ఉండేది. అతనికి న్యూగా ఏమొచ్చాయి, న్యూగా ఏమైనా ఆర్ట్ కానీ, గేమ్స్ కానీ, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్ట్. అయితే ఇది తెలుసుకున్న ఒక వ్యాపారి ఏం చేశాడంటే, ఆ ఊరు వెళ్తూ ఉండగా ఈ రాజు గురించి తెలుసుకున్నాడు. ఈ రాజుకి కొంచెం కొత్తవంటే చాలా ఇష్టం అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, చదరంగం ఆట ఉంది కదా, చెస్ ఆటని రాజుకి నేర్పించేసి తర్వాత ఊరికి వెళ్ళిపోయాడు, వ్యాపారి వెళ్ళిపోయాడు. అయితే ఈ రోజు రాజు కాసేపు కూర్చొని చెస్ ఆడుతూ ఉండేవాడు. ఇలా ఆడుతూ ఉండేవాడు. రోజు తన కిక్ వచ్చి ఎలా ఎత్తుగడలు వేయాలి, మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. గేమ్ కదా, మైండ్ గేమ్ కదా చెస్ అంటే. తనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. శత్రువులను ఎలా వ్యూహం చేయాలి, వీటన్నిటినీ తెలుసుకొని చాలా ఆనందంతో సైనికులందరినీ పిలిచి, అరే నాకు చెస్ గేమ్ నేర్పించాడు చూసారా, ఆ వ్యాపారి ఎలాగైనా పిలిపించండి అని చెప్పి అడుగుతాడు. వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ వ్యాపారి ఎక్కడికో ఏదో ఊరు వెళ్ళిపోయాడు. ఇంకా సైనికులందరూ ఈ వ్యాపారి కోసం ఊరు తిరుగుతూ ఫైనల్గా పట్టుకొని ఆ వ్యాపారిని తీసుకొని వచ్చారు. రాజు చూసి, వ్యాపారి అసలు ఒక అద్భుతమైన ఆట నేర్పించావు, ఆ ఆట వల్ల నా మైండ్ సెట్ మారింది, నా ఆలోచన విధానం మారింది, నేను ఆలోచించే విధానం మారింది, ఎలా శత్రువులు ఓడించాలి అనేదంతా నాకు అర్థమైంది. ఇటువంటి గొప్ప ఆటను పరిచయం చేసినందుకు నీకేం కావాలి అడుగు, బంగారం కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా, ఇస్తాను నేను అంటే, ఆ వ్యాపారి అంటాడు, రాజా నాకు ఏమీ వద్దు, నాకు బియ్యపు గింజలు కావాలి, ధాన్యం కావాలి, నేను అడిగినంత ధాన్యం ఇవ్వండి అంటాడు. రాజు కోపం వస్తుంది. నేను చాలా గొప్ప రాజుని, నేను ఇవ్వలేను అనుకుంటున్నావా, నువ్వు అడిగింది, నీకేం కావాలో అడుగు, వజ్రాలు ఇస్తా అంటున్నావు కదా, బంగారం ఇస్తా అంటున్నావు కదా, నువ్వెందుకు అలా మాట్లాడుతావు అన్నట్టు. రాజా నాకు ధాన్యపు గింజలు చాలు అంటాడు. రాజు కోపం వచ్చేస్తుంది. సరే ఎలా కావాలి, ఏదో అడుగుతున్నాడు కదా ఇద్దామని చెప్పి ఇంకా ఫైనల్గా కూర్చుంటాడు. ఎలా కావాలి అంటాడు. ఎలా కావాలి అంటే, చెస్ బోర్డు ఉంటుంది కదా, ఈ చెస్ బోర్డు మీద ఫస్ట్ బాక్స్లో ఒక ధాన్యపు గింజ, సెకండ్ దాంట్లో 2 ధాన్యపు గింజలు, మూడో దాంట్లో 4 ధాన్యపు గింజలు, నాలుగో దాంట్లో 8 ధాన్యపు గింజలు, 16, 32, 64, 128, ఇలా నాకు డబల్ కావాలి అంటాడు. ఇది విన్న తర్వాత మళ్ళీ రాజు కోపం వస్తుంది. అరే చిచ్చి, ఇంత చిన్నవి అడుగుతావా నన్ను అంటే, అప్పట్లో ఇగో హట్ అవుతుంది కదండి, నేను ఇవ్వలేను అనుకుంటున్నావని మళ్ళీ గొడవ. రాజా దయచేసి నేను ఏదైతే అడుగుతున్నానో నాకు అది ఇవ్వండి, నాకు వజ్రాలు ఏం అక్కర్లేదు, నాకు ధాన్యపు గింజలు కావాలంటాడు. సరే అని చెప్పి భటుల్ని పిలిపించి, అరే ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఒక బియ్యం బస్తా ఉంటుంది కదా, అది తెచ్చి, చెస్ బోర్డు ఉంది కదా, ఇదిగో ఇక్కడ చెస్ బోర్డు ఉంది, దీని మీద 1, 2, 4, 8, 16, 32, 64 పెట్టేయండి, అది ఇచ్చేయండి, ఎంత అయితే ధాన్యపు గింజలు వస్తాయో అంటాడు. సరే డీల్ డన్. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇలా పెట్టారు, 1, 2, 4, 8, 16, 32, 64, 128, 256 ఇలా పెంచుకుంటూ వెళ్తుంటే పెద్ద తేడా కనపడలా. కానీ 25వ స్క్వేర్కి వచ్చేసరికి, 25వ బాక్స్కి వచ్చేసరికి 1,20,00,000 ధాన్యపు గింజలు కావాల్సి వచ్చింది. 26వ స్క్వేర్కి వచ్చేసరికి 1.6కి డబల్ ఎంత, 3.3, 3,30,00,000 ధాన్యపు గింజలు కావాల్సి వచ్చింది. 30వ స్క్వేర్కి వెళ్ళేసరికి 107 కోట్ల ధాన్యపు గింజలు కావాల్సి వస్తుంది. వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, అరే ఏంట్రా ఇది ఎంత పెద్దది అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ రాజ్యంలో అయిపోయింది ధాన్యం, ఇంకా వేరే చోట నుంచి తీసుకొస్తున్నారు, 107 కోట్లు అలా డబల్ అవుతూ ఉంది. అది 64వ స్క్వేర్కి వెళ్ళేసరికి ఎంత పెద్ద నెంబర్ అంటే ఈ నెంబర్ అవుతుంది. ఈ నెంబర్ ఏదో మీకు తెలిస్తే మీరే కామెంట్లో చెప్పండి, నాకైతే తెలియదు. అది ఎన్ని 100 కోట్లో 1000 కోట్లో మీకే తెలియాలి. అది ఎంతతో సమానం అంటే అండి,
ఇలా డబల్ చేసుకుంటూ వెళ్ళిన ధాన్యపు గింజల సైజ్ ఎంత ఉందంటే ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎంతైతే ఉందో అంతకన్నా పెద్ద ధాన్యపు గింజల కొండలాగా తయారైంది. వీళ్ళందరూ షాక్ అయిపోయారు. వేరే రాజ్యం నుంచి తెచ్చుకుంటున్నారు, అక్కడి నుంచి ఈ రాజ్యం అయిపోయింది, వేరే రాజ్యం, వేరే ఊరు నుంచి వచ్చిన రాజ్యం నుంచి తెచ్చుకుంటే అంత పెద్దదైంది. ఇది ఎంతతో సమానం అంటే ఈ కాలంతో ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే $300 ట్రిలియన్. ప్రపంచంలో ఎంతైతే సంపద ఉందో అంత సంపదతి మొత్తం తీసుకెళ్తే ఇంత ధాన్యపు గింజలతో ఈక్వల్. ఒక్కసారి రాజుకి ఏమవుతుందండి, మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఇనీషియల్గా మనము చాలా చిన్నవి అనుకుంటాం, అప్పు చేస్తాం, బ్యాంకు నుంచి కొంత లోన్ తీసుకుంటాం, అది ఎంత చిన్నదో అర్థం కాదు, కానీ టైం పెరిగే కొద్దీ అది కాంపౌండ్ అవుతూ ఉంటుంది. లేదు, మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా తెలియదు, అది నెమ్మదిగా 10 years, 15 years, 20 years, 30 yearsలో కాంపౌండ్ అవుతూ ఒక పెద్దది అవుతూ ఉంటుంది. సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ స్మాల్ థింగ్స్. ఎలాగైతే రాజు చూసారా, వ్యాపారం అడిగితే ఈ మాత్రం దానికంటే నేను ఇస్తాను అని చెప్పేసి అనుకున్నాడు కదా, అలాగే మీరు కూడా మోసపోవద్దు. స్టోరీ చెప్పా, దీనివల్ల నాకేంటి ఉపయోగం? మనకు ఉపయోగం లేకపోతే ఎందుకండి స్టోరీ? సో ఇది మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే సింపుల్ డే టు డే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒకవేళ మీరు అన్నారు చూసారా, మనీ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలని. మీ జీతం ఎంతైతే ఉందో నాకు అనవసరం. ఒకవేళ మీరు 15,000 రూపాయలు ప్రతి నెల గనక ఇన్వెస్ట్ చేయగలిగితే, 15,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తే, అలా ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు కనుక ఇన్వెస్ట్ చేస్తే, ఒకవేళ రాబడి 15% వస్తే, 15% ఎక్కడ వస్తుందని అడుగుతారు, నేను చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా వస్తాయి, అవంతా వేరే లెక్క. సో 15%, 15,000 15 సంవత్సరాల పాటు 15% కనుక రాబడి వస్తే, అది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 27 lakhs. ఆ అమౌంట్ ఎంత అవుతుందంటే 92.5 lakhs, అంటే ఆల్మోస్ట్ ఒక ₹1 కోటి అవుతుంది. అంటే ₹1 కోటి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఈ ఫార్ములాను మీరు వాడుకోవచ్చు. ఇక్కడ ఇంకొక లెక్క చెప్తా. 15,000 15 పెడితే ₹1 కోటి దాకా అయింది. అదే 15,000 ఇంకొక 15 సంవత్సరాలు పెంచాం, అంటే 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 15% వస్తే ఎంత అవుతుంది? ఒక గెస్ చేయండి. ఇందాక 15,000 15 సంవత్సరాల పాటు 15% రాబడి వస్తే ₹1 కోటి అయింది కదా, ఇంకొక 15 సంవత్సరాలు పెంచాం, అప్పుడు ఏమవుతుంది? డబల్ అవ్వాలి, కానీ అది 9 నుంచి 10 రెట్లు అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏది లెక్క గాల్లో చెప్పట్లేదు. చూడండి, 15,000 30 సంవత్సరాలు కనుక ఇన్వెస్ట్ చేస్తే 15% రాబడి వస్తే, పెట్టింది ఇందాక 27 lakhs, ఇప్పుడు 54 lakhs, కానీ వచ్చే నెంబర్ చూడండి 8.4 crores. ఇందాక 92 లక్షలు, ఇప్పుడు 8,40,00,000. అంటే మనీ మల్టిప్లై అయినట్టు కాదా? ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ద 8th wonder ఆఫ్ వరల్డ్ అని చెప్పి ఐన్స్టీన్ గారు అంటారు. ఎవరైతే దాన్ని అర్థం చేసుకున్నారో డబ్బు సంపాదిస్తారో, ఎవరైతే అర్థం చేసుకోలేదో చెల్లిస్తూ ఉంటారు. నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా, అప్పులు తీసుకొని దాన్ని పెద్దగా చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అనేది ఈ చిన్న స్టోరీ ద్వారా మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇలా ఎవరైనా సాధించి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? అఫ్ కోర్స్, ప్రపంచ కుబేరుడు అయిన వారెన్ బఫెట్ గారు, ఆయన సంపాదన చాలా చిన్న అమౌంట్ సంపాదించేవాడు. ఆయన 11 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఈయన ఇప్పుడు 99% ఆఫ్ వెల్త్ ఆయన లాస్ట్ 44 yearsలో సంపాదించారు. అంటే 50 సంవత్సరాల వరకు ఆయన పెద్దగా ఏం సంపాదించలా, కానీ లాస్ట్ 44 yearsలో, ఆయన వయసు 94, లాస్ట్ 44 yearsలో 99% ఆఫ్ వెల్త్ క్రియేట్ చేశారు. సో ఇనీషియల్గా మనం ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తామో అది పెద్దగా తెలీదు, అప్పు తీసుకున్నా తెలీదు, కానీ మనం ఏది చేసినా చాలా జాగ్రత్తగా లెక్కలతో మీరు ఇన్వెస్ట్ చేయాలి. లేదు, లెక్కలతో మనం ఏమైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కారు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా లగ్జరీ ఐటెం కొనుక్కోవాలనుకున్నా సరే లెక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు మనీని మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, మనీని మేనేజ్ చేసుకోవాలనుకున్నా, మనీని మల్టిప్లై చేసుకోవాలనుకున్నా ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఏవైతే మనం మైండ్ఫుల్ మిలియనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్లో దీని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటాం. చిన్న అమౌంట్స్తో ఒక అద్భుతమైన రిజల్ట్స్ ఎలా సాధించవచ్చు అని చెప్పి నేను ప్రూఫ్గా చూపెట్టా. 7 రోజుల్లో క్లాసు ప్లస్ 2 days ఎడిషనల్ మేనిఫెస్టేషన్ క్లాస్లో నేను డీటెయిల్డ్గా మీ లైఫ్లో అద్భుతాలు ఎలా సాధించవచ్చు, అది అలవాట్లు కానివ్వండి, డబ్బు పరంగా కానీ ఏదైనా మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ఇది అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది.
నేను ఎప్పుడు చెప్పేదే 9 రోజుల క్లాస్ మీ జీవితాన్ని మార్చేయడానికి ఒక గొప్ప ఫౌండేషన్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తుంది. సో నాగరాజ్ గారు, మీకు ఒక రియల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తా. ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ ఒక శాంపుల్గా మనం ఒకటి చెప్తాం. ఇందాక ఏదైతే వ్యాపారి చేశాడో రాజుతో, అదే కనుక మనం చేసుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ₹1 తీసుకొని ఈరోజు రూపాయి దాయండి, దాని తర్వాత డబుల్ చేస్తే ₹2 దాయండి, ₹4, ₹8, ₹16, ₹32. ఇనీషియల్గా పెద్ద ఏమనిపించవు, ₹16 దాయటమే కదా, ₹32 కదా, ₹64 అనిపిస్తుంది. అయితే మీకు 25వ రోజుకి వచ్చేసరికి అది 1,60,00,000. మీరు కోటీశ్వరుడు అయిపోయినట్టే 25 రోజులు కనుక ఈ టెక్నిక్ ఫాలో అవుతాయి. అదే కనుక మీరు 30 రోజులు ఫాలో అయ్యారా, మీ దగ్గర 100 కోట్లు ఉంటాయి, 107 కోట్లు. ఇది కావాలంటే మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 1 + 2 + 4 + 8 + 16 32 అని కనుక మీరు ఏదైతే నేను చెప్పానో అలా కనుక మీరు చేసుకుంటే మీరు 30 రోజుల్లో 107 కోట్లు, 25 రోజుల్లో కోటీశ్వరుడు అయిపోయింది. ఇలాంటి బోల్డ్ అండ్ టెక్నిక్స్ నేను చెప్తాను, కొంచెం కష్టమైనవి ఆ రోజుల్లో, కానీ ప్రాక్టికల్గా ఇవి ఎలా చేయొచ్చు అనేవి 9 రోజుల పాటు ఒక అద్భుతమైన క్లాసులో మీరు నేర్చుకుంటారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? సార్ నాగరాజ్ గారు, January 6th నుంచి స్టార్ట్ అవుతుంది క్లాస్. సో 9 రోజుల క్లాస్. సో మనం మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. మీ ఆర్థికంగా ఎక్కడ నష్టాలు ఉన్నాయి, మీరు అప్పుల్లో ఉన్నారా, అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, ఈ అప్పుల్ని ఎలా రికవర్ చేసుకోవాలి, ₹1,00,000 నుంచి ₹1,00,00,000 ఉన్న అప్పుని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటకు రావాలి, ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆర్థిక స్వేచ్ఛని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ 9 రోజుల్లో నేను చెప్తాను. మార్నింగ్ 5 to 6:30 ఉంటాయండి క్లాసెస్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే. సో నాగరాజ్ గారు, ఇంకొకటి ఏంటంటే, ఇది న్యూ ఇయర్ కాబట్టి 2025కి మొత్తానికి ఈ బ్యాచ్ ఒక్కసారి జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ డౌట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు అద్భుతమైన ఫలితాలు, మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ బ్యాచ్ జరుగుతుందండి. సో డోంట్ డిలే, రిజిస్టర్ నౌ. షూర్ అండి. ఎనీవేస్ చాలా బాగుందండి కాంపౌండ్ థియరీ అనేది. ఎందుకు అని అంటే, నిజంగా ఇందులో గనక మనం అట్లీస్ట్ ఒక డే 1 నుంచి చూసుకుంటే అట్లీస్ట్ ఒక 10 days చూసినా కూడా, అంటే మన రియల్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుంది అని అంటే, డబ్బుకు డబ్బు ఎట్లా సంపాదిస్తుంది అని అంటే, మన చుట్టుపక్కల అంటే మన ఇంట్లో ఉండేటువంటి డబ్బునే దాన్ని ఎలా మల్టిప్లై చేయొచ్చు అనేటువంటి దానికి మాత్రం అది కాంపౌండ్ ఎఫెక్ట్ అనేటువంటి స్టోరీ చాలా బాగుంది. నీట్ అండ్ గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి. గ్రేట్ వీడియో, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ప్రాక్టికల్ ఇది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. January 6th జరిగేటువంటి బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మైండ్ఫుల్ మిలీనియర్ విత్ మనీ మేనిఫెస్టేషన్. సో ఈ బ్యాచ్ January 6th ఆ ఒక్క టైంలోనే ఉంటుంది. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా శ్రావణ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.